అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ను ఎలా చేయాలో చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మైదా తీసుకొని ఇలా చల్లించుకోవాలి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కోకో పౌడర్ను కూడా ఇలా చల్లించుకొని తీసుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తీసుకోవాలి. ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. కాఫీ పౌడర్ను కూడా ఇలా చల్లించి తీసుకోవాలి. తరువాత దీనిలో కప్పుతో అయితే మైదా తీసుకున్నాము అదే కప్పుతో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. పంచదారను ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ను వేసి ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ను తీసుకోవాలి. అలాగే దీనిలో 1/2 కప్పు వరకు పెరుగును వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పాలును తీసుకోవాలి. ఈ పాలు కొద్ది కొద్దిగా వేస్తూ ఒకే వేలోన కలుపుకోవాలి. ఇలా ఒకే వేలో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. పాలుని కొద్ది కొద్దిగా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు దీనిని మూత పెట్టి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక కేక్ బౌల్లో ఆయిల్ను అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు మైదా వేసి దీన్ని బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి కేక్ బ్యాటర్ బబుల్స్లా వచ్చాయి. తరువాత దీన్ని మనం ముందుగా తీసుకున్న కేక్ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ అంతటిని బౌల్లోకి గ్యాప్ లేకుండా వేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక మందమైన పాత్ర పెట్టాలి. పాత్ర బాగా వేడి చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ వేడైన తర్వాత ఒక స్టాండ్ పెట్టి ఈ స్టాండ్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బౌల్ను పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బేకింగ్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో 40 నిమిషాల వరకు బేకింగ్ చేసుకోవాలి. ఇలా చాక్తో కానీ టూత్ స్టిక్తో కానీ చెక్ చేయండి. ఇలా స్టిక్కి అంటకపోయినట్టయితే కేక్ రెడీ అయినట్టే. తరువాత దీన్ని తీసి దీనిపైన ఒక మంచి క్లాత్తో కవర్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేకు చల్లారేలోన కేక్ గెనచ్ కోసం అయితే క్రీమ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 2 స్పూన్ల కోకో పౌడర్, 2 స్పూన్ల పంచదార పొడి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి దీన్ని పూర్తిగా స్లిమ్లో పెట్టి చేయాలి. లేదంటే క్రీమ్ అంతా అడుగంటేస్తుందండి. స్లిమ్లో పెట్టి ఇది బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు దించి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మనం ముందుగా చేసుకున్న కేక్ అయితే చల్లారిందండి. దీన్ని ఒక చాకుతో లూజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ కేక్ అయితే స్పాంజ్లా మెత్తగా వచ్చిందండి. తరువాత మరో ప్లేట్ తీసుకొని దీనిపైన పుల్కా చేసే స్టాండ్ను పెట్టి ఈ కేక్ని దానిపైన పెట్టుకోవాలి. ఇలా పుల్కా చేసిన స్టాండ్ను పెట్టడం వలన కేక్ పైన వేసే గ్యానేజ్ అంతా కేక్ అంటే మిగతాదంతా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుందండి. లేదంటే ప్లేట్ అంతా అయిపోతుంది. అందుకని ఈ స్టాండ్ని అయితే పెట్టుకొని గ్యానేజ్ వేసుకోవాలి. కేక్ పైన చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్ని అయితే చిన్న చిన్న పీసెస్లుగా చేసుకొని వేసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ కేక్ అయితే రెడీ అయినట్టే.
ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.